చాలా అయిపోయింది. ఐ అగ్రీ విత్ యూ. నాకు కూడా ఆకలిస్తుంది. అట్ ది సేమ్ టైం మన మధుసూదన్ గారికి ఫేవర్ ఇస్తున్నాం అంటే చప్పట్లు లేకపోతే ఏమో అసలు చెప్పండి. అట్లా ఈరోజు మన మధ్య శాస్త్రి గారు రిటైర్ అవుతున్నారు. ఇంకా రేపు యాక్చువల్గా కానీ టుడే రావాల్సింది కాబట్టి రిటైర్ టుడే. అలాగే మధుసూదన్ గారు రిటైర్ అవుతున్నారు. శాస్త్రి గారు అంటే నాకు చాలా ఇష్టమండి. ఎందుకంటే ఆయన మా దగ్గర 4 నెలలే పనిచేశారు. ఈ 4 నెలలు నాకు ఎప్పుడో వారానికి 3 రోజులు లేట్ వచ్చినా కూడా నవ్వుతూ పనిచేస్తారు. ఆయన ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. నాకు ఎండ లేకుండా, ఎందుకంటే ట్రాఫిక్, రోడ్లు, గుంతలు అన్నీ ఉంటాయి. నేను ఆరామ్స్ వస్తాను. సార్ నమస్కారం సార్ అంటే నవ్వుతాడంట. అంటే రోజు లేట్ వస్తున్నా నవ్వుతున్నాడా లేకపోతే పోలీసు స్మైలింగ్ ఇస్తాడో తెలియదు, కానీ నవ్వుతూ మస్తరిస్తారండి. ఆ విధంగా గ్రేట్ఫుల్ టు యూ సార్. ఐ హ్యాడ్ ఎ పీస్ఫుల్ రైట్ టు ఆఫీస్. మళ్ళీ రేపటి నుంచి మహానుభావుడు ఎలా కష్టపడతాడో తెలియదు. అలాగే శాస్త్రి గారు గురించి నేను గడుపునప్పుడు ఆయన ఈఎస్టీసీలో పనిచేశారని విన్నాను. అక్కడ మన కోసం, ఆ ఈఎస్టీసీ కోసం, ఒక బిల్డింగ్ కోసం చాలా కూర్చున్నానండి. ఆయన కూడా రిటైర్మెంట్ అని నన్ను పిలిచారండి, మాట్లాడుతున్నారండి. నేనేం చేశాను, మొన్న మా ఫ్రెండ్స్ వాళ్ళు కనిపిస్తే ఇక మా చీఫ్ వైస్ రిటైర్ అవుతున్నానండి, రేపు నాకు లంచ్ అక్కర్లేదు, లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నానని చెప్పారు. ఎవరు చీఫ్ వైస్ అన్నారు? మధుసూదన్ గారు. నేను 5 years నుంచి నాకు తెలుసు అన్నారు. మీకు 5 years నుంచే తెలుసు, మా అందరికీ 30 ఏళ్ళ నుంచి తెలుసు. ఏ మాట్లాడుతున్నా మధుసూదన్ నుంచి. సరే, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఈ మాట అన్నారు, బాగానే ఉందండి. పక్క డిపార్ట్మెంట్కి వెళ్తే మధుసూదన్ నాకు తెలుసు అంట. ఇంకో డిపార్ట్మెంట్కి వెళ్తే మధుసూదన్ నాకు తెలుసు. అంటే మనం రైల్వేలో చాలా మంది రిటైర్ అవుతారు, చాలా మంది తెలియదండి. వీళ్ళు రిటైర్ అయ్యారా, వీళ్ళు సర్వీస్లో ఉన్నారా. మొన్న ఒకరోజు నేను ఇంట్లో పోతుంటే ఏమి రిటైర్ అయిపోయినా అన్నమాట. ఆ పక్కన ఓ సంవత్సరం అయింది నేను రిటైర్ అయిపోయాను. అంటే వాళ్ళు నాలో తెలియదు, రిటైర్ అయ్యేలా తెలియదు, ఆ పరిస్థితిలో ఉంటారు. కానీ ఈ మధుసూదన్ నేను చూస్తే నాకు చాలా అసూయ, చాలా ఈర్ష, చాలా జలసి. ఓపెన్గా చెప్తున్నాను, ఓపెన్ హార్టెడ్గా చెప్తున్నాను. అలాంటి మనిషి ఎవరిని అడిగినా తెలుసు, మధుసూదన్ తెలుసు. మరి మధుసూదన్ రిటైర్ అయిపోతున్నా అంటే నేను కొంచెం ఏజ్ కనిపించచ్చు. ఆయన ఓన్లీ 44. అంటే మధుసూదన్ రిటైర్ అయిపోతున్నా, మధుసూదన్ రిటైర్ అవడా, ఆయన 40 అవడా అంటే అర్థం. యంగ్స్టర్ సచిన్ టెండూల్కర్ లా ఎన్ని సెంచరీలు కొట్టినా కూడా సచిన్ టెండూల్కర్ లా ఎన్ని సెంచరీలు 48 కొట్టినా వాడు రాసి తెలియదంట. అట్లా ఆయన 60 ఏళ్ళైనా అలాగే యంగ్స్టర్ గా చూడండి. ఆ ఫేస్ లో బోర్డు ఉంది ఇక్కడ, ఆ స్మైల్ చూడండి. ఇప్పుడే పెన్సిల్లో కూర్చోడు. అలా నవ్వుతూ ఇప్పుడే పెళ్లి కొడుకు ఆ స్మైల్, ఆ ఒక యంగ్స్టర్, ఆ యూత్ ఫీలింగ్స్ నిజంగా ఐఎమ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. నా జలసీ పక్కన హ్యాట్స్ ఆఫ్ టు యూ ఉంది. ఐ ట్రై టు కల్టివేట్ సచ్ థింగ్స్ ఫర్ అనదర్ 16 years. బికాస్ 16 years లాంగ్ సర్వీస్ అవుతుంది పబ్లిక్. ఆ విధంగా ఆయన ఒక టెండూల్కర్ అండి. ఎన్ని సెంచరీలు కొట్టినా ఇక అంతు లేదు. అలాగే ఏంటో చెప్పండి మరొకటి. ఏమనంటే అండి, ఆయన మర్యాద రామన్న తెచ్చుకోవాలి. ఎవరైనా అంత సీట్కి వస్తే ముందు అవుతాడు, తర్వాత కూర్చోమంటాడు. వీళ్ళతో వాడు కూడా ప్యూర్ అడ్మిట్ పోతున్నాడు, సాధించినట్టు. ఇది మర్యాద. మన మర్యాద సినిమా వచ్చింది, వాళ్ళు రాయలసీమ మర్యాద చూపించమంటారు. అట్లా ఇక ముదిరాజు గారి మర్యాద ఏంటంటే వచ్చిన వాడిని కూర్చోబెట్టి, వాడు ఎవరైనా కానివ్వండి, వాడు సంఘం వాడు కానివ్వండి, యూనియన్ కానివ్వండి, ఓబీసీ కానివ్వండి, ఏది కానీ గణేష్ కానివ్వండి, వరాన్ని కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి, టీ ఇచ్చి, నీకేం కావాలి, ఏం కావాలి అన్నీ చెప్పేసి ఆ తర్వాత వీళ్ళని కంప్లీట్ చేస్తారు. ఏ డిపార్ట్మెంట్ అయినా మీకు పని కావాలంటే మసూదన్ దగ్గరికి వస్తే పని అయిపోతుంది. అలా ఒక మర్యాద రామన్న కోర్టు నేను ఈరోజు ఆయనకి ఇస్తున్నాను. అలాగే ఈయన ఫేర్వెల్ అరేంజ్ చేస్తాడండి. అబ్బా ఎన్ని ఫేర్వెల్ అరేంజ్ చేశాడు. ఐ థింక్ కౌంట్ టుమారో. ఎందుకంటే రేపటి నుంచి ఆఫీస్లో ఉన్నారు కాబట్టి, ఫ్రీగా ఉంటారు కాబట్టి, యూ టెల్ మీ ఇన్ యువర్ సర్వీస్ హౌ మెనీ ఫేర్వెల్స్ యూ కండక్టెడ్. ఐ థింక్ ఇట్ షుడ్ బి మోర్ దాన్ 2000. నాకు తెలిసి ఎవరు వస్తే ఎవరు పోయినా, వచ్చిన వాళ్ళకి ఫేర్వెల్, పోయిన వాళ్ళకి ఫేర్వెల్. ఎవరైనా అంటే ఇంకా కొన్ని రోజులు ఆపేదండి, లేకపోతే ఉద్యోగ బిజినెస్ కూడా ఇచ్చేస్తాడు ఫేర్వెల్. అంత మహానుభావుడు ఫేర్వెల్ అరేంజింగ్ లో ఈయన తర్వాతనే అండి రైతులు ఎవరైనా. ఇవన్నీ నా గుండెలో బాధలు నేను చెప్పుకుంటున్నాను, మీకు ఏమనుకోకండి. అలాగే ఈయన చీఫ్ వాయిస్ కాదండి, ఈయన చీఫ్ ఆర్గనైజర్.
యాజ్ ద బెస్ట్ ఆర్గనైజర్ అనమాట. చివరిగా మీ అందరి కోసం నేను ఏం చెప్పానంటే ఆలోచిస్తుంది కాబట్టి నాకు కూడా ఫీల్ కాదు. ఈయన సిఆర్ గురించి పంపించారనుకోండి ఆఫీసర్, నేను ఒక కాన్ఫరెన్స్ ఇస్తాను కాబట్టి సిఆర్ గురించి ఒక 2 ముక్కలు చెప్తాను. సిఆర్ పంపించారనుకోండి ఆఫీసర్ రాయమని చెప్పి అందులో కారణం ఉంటుంది లీడర్షిప్ క్వాలిటీస్. ఏం తక్కువ అవుట్ స్టాండింగ్ రాయాల్సిందే. అలా ప్రతి అవుట్ స్టాండింగ్ రాసిన చీఫ్ అవుట్ స్టాండింగ్ పర్సన్ చేశారండి. కెపాసిటీ టు టేక్ డెసిషన్. ఏ డెసిషన్ తీసుకుంటాడు మీరు ఏదైనా చెప్పండి. అరే కన్స్ట్రక్షన్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ నేను చేపిస్తాను మరి ఎందుకు? అరే కన్స్ట్రక్షన్ లో ఆఫీసర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ నేను చేపిస్తాను కదా, అకౌంట్స్ లో మామూలు నేను చేపిస్తాను. ఆయన వే ఆఫ్ టాకింగ్ అలా ఉంటుంది. సో కెపాసిటీ టు టేక్ డెసిషన్ ఇస్ దేర్. హయ్యర్ రెస్పాన్సిబిలిటీ అంటారా, ఏ రెస్పాన్సిబిలిటీ ఇవ్వండి, లెఫ్ట్ లో తీసుకొని రైట్ లో పడేస్తాడు. సింపుల్. అండ్ ఇట్స్ నాట్ వెరీ గుడ్ కంపెనీ అయితే వెరీ గుడ్. అంటే లీడర్ మంచివాడు ఉంటే కింద వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళు అలాంటి పనిచేయని వాళ్ళు కూడా పనిచేస్తారు. అందుకని లీడర్ షుడ్ బి గివెన్ ద ఫుల్ క్రెడిట్. అలాగే ఇన్స్పైరింగ్ కాన్ఫిడెన్స్ అండ్ గైడింగ్ అండ్ మోటివేటింగ్ ద అదర్స్ అనే ఒక కాలం ఉంటుంది. అందులో కూడా అవుట్స్టాండింగ్గా పడుతుందండి. ఎందులో తక్కువ లేదు దీనికి. ఈ లాస్ట్ అండ్ లీస్ట్, నాట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఎబిలిటీ టు ఇన్ఫోర్స్ డిసిప్లిన్. ఇంత నవ్వుతాడు కదా, ఏమనుకోలే, లేట్ వస్తాము, ముందు వస్తాము, ఎంత వస్తాము అంటే అవన్నీ నడవలేదు కదా. ఏం కాదు అనమాట. కరెక్ట్ టైం రాదు, పని చేసుకోవాలా, కావాలంటే నవ్వుతా, స్మైలింగ్ ఫేస్ పెడతా, ఇంత మాత్రం లేట్ వస్తా, ముందుకుపోతా, ఇవంటే ఆయన అందరూ కుదరదు. సో మొత్తానికి మధుసూదన్ గారి గురించి దండలు చూసారా వర్షం, నేనైతే అక్కడ కూర్చొని కొంతసేపు నా కళ్ళతో ఆగిపోయినాయి. ఏంటి దండలు, రేపేమో మాంగారు జాతర అంటే అక్కడ ఏమున్నాయి దండలు, ఆ జాతర దండలు ఈ మధుసూదన్ మీద. ఆ దండల కంటే మీరు ఇచ్చే ఈ చప్పట్లే పెద్ద దండలండి. ఒకసారి చూడగా గట్టిగా రెస్పెక్టెడ్ శంకర్ లాల్ జీ, రాజీవ్ కుమార్ జీ, సత్యనారాయణ గారు, అగర్వాల్ జీ, మై బెస్ట్ ఫ్రెండ్ మధు శాస్త్రి గారు. So friends, generally you are working in central government and also state government. There is one policy. Is all retirement, transfer and farewell. These are all common things. So today is a very big farewell. I am observing to Mr. Madhu Babu and Shastri. So friends, today I would like to congratulate Mr. Madhu Babu. He has invited me to attend this farewell, and really my association with Madhu Babu from last 15 years. So whenever I am going to elected office as official work, so really he is very good gentleman. He used to give good respect. He is having good courtesy. So whatever official information I will ask, so immediately he used to produce. So that is why today I am observing there are 2 things. One gentleman. So my association is with Shastri Garu. I know about Shastri Garu from last just few days. Respected